హాయ్ అండి, ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తాను. చూస్తే నాన్ వెజ్ అనుకుంటారు, టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. కానీ అసలైన సర్ప్రైజ్ ఏంటంటే ఇది 100% వెజ్ అండి. మరి ఎలా ప్రిపేర్ చేశాను, మన వెజ్ లివర్ ఫ్రై సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 4 కట్టల దాకా తోటకూర తీసుకున్నానండి. తోటకూరని బాగా వాష్ చేసుకొని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకుందాం. అలాగే ఇందులో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసి బాయిల్ చేసుకుందాం. తోటకూర బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసి కోల్డ్ వాటర్లో వేసుకుందాం. తర్వాత దాంట్లో నుంచి వాటర్ అంతా పిండేసి ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని అందులో 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకుందామండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని అలాగే అందులో రుచికి తగినంత సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె తీసుకొని లేదా మీరు కేక్ టిన్లో అయినా చేసుకోవచ్చు. దానికి మొత్తం ఆయిల్ గ్రీస్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి 1 ఇంచు మందం ఉండేలాగా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి అందులో ఒక స్టాండ్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెను అందులో పెట్టి దాని మీద చిన్న ప్లేట్ వేసి అలాగే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టీమ్ చేసుకోవాలన్నమాట. బాగా స్టీమ్ అయిన తర్వాత ఒకసారి ఫోర్క్ తీసుకొని గుచ్చితే అది క్లీన్గా వచ్చేయాలి. అంతవరకు స్టీమ్ చేసుకొని పక్కకు తీసుకున్నాం. కొద్దిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకొని దాన్ని మనం 1 ఇంచు మందం ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆకుకూర ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసి అలా ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో మనం 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 కప్పు దాకా ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై చేసి అలాగే అందులో ఒక 1/2 కప్పు టమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. అందులో రుచికి తగినంత సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి తగినంత కారం అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. టమాటా బాగా మెత్తబడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూర ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అలా ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే నాన్ వెజ్ లాగా కనిపించి అండ్ నాన్ వెజ్ లాగే టేస్ట్ ఉండే మన వెజ్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఈ శ్రావణ మాసంలో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ చేసి మీరు వాళ్ళని ప్రాంక్ చేయవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.